హాయ్ ఎవ్రీవన్. భయంకరమైన ప్రేమ పార్ట్ 5. గమనిక: ఈ పాత్రలు నటులకు సంబంధించినవి కావు. ఇది కేవలం కల్పిత ప్రయోజనం కోసం మాత్రమే. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. అధీర్ వాళ్ళ కుటుంబం అందరినీ పట్టించుకోలేదు. అతను టేబుల్ ముందు భాగం వద్దకు వెళ్ళి చివరికి అనికాను తన కుడివైపు ఉన్న కుర్చీపై కూర్చోపెట్టాడు. కానీ అతను తన సొంత కుర్చీలో కూర్చోలేదు. అతను ఆమె కుర్చీని తన దగ్గరికి లాక్కున్నాడు. వారి చేతులు తాకుతున్నంత దగ్గరగా. అప్పుడు మాత్రమే అతను కూర్చున్నాడు. కుటుంబం నెమ్మదిగా వారు చేస్తున్న పనికి తిరిగి వెళ్ళింది. కానీ వాతావరణం ఇప్పుడు ఉద్రిక్తంగా మరియు నిశ్శబ్దంగా ఉంది. సేవకులు అల్పాహారం వడ్డించడం ప్రారంభించగానే ప్లేట్లు చప్పుడు మాత్రమే వినిపించింది. పరాటాల ప్లేట్లు, స్పైసీ ఆలూ సబ్జీ గిన్నెలు, క్రీమ్ దహి మరియు కొన్ని ఊరగాయలు ఉన్నాయి. ఒక పనిమనిషి ముందుగా ఒక గ్లాసు తాజా నారింజ రసంతో అనికా దగ్గరకు వచ్చింది. అనికా దాన్ని తీసుకోకముందే అధీర్ ఆ గ్లాసును పనిమనిషిని చేతిలో నుండి తీసుకున్నాడు. అతను దాన్ని అనికా పెదవులకు పట్టుకున్నాడు. తాగు జాన్, అధీర్ మెల్లగా అన్నాడు. అతని స్వరం సున్నితంగా ఉంది, కానీ అతని కళ్ళు ఆజ్ఞను కలిగి ఉన్నాయి. అనికా ముఖం మండుతోంది. ఆమె అత్తమామలు మరియు కోడలు తదేకంగా చూడకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆమె గ్రహించగలిగింది. ఆమె అతను పట్టుకున్న గ్లాసు నుండి ఒక చిన్న సిప్పు తాగింది. అధీర్ నవ్వాడు. ఆమె కోసం మాత్రమే ఉన్న అరుదైన అందమైన చిరునవ్వు అది. అనిక మరికొన్ని సిప్స్ తీసుకునే వరకు అధీర్ గ్లాసును పట్టుకునే ఉన్నాడు. తరువాత పనిమనిషి అధీర్ కోసం ఒక కప్పు టీ తెచ్చి ఇచ్చింది. ఉదయం ఆచారాన్ని తెలుసుకుంటూ ఆమె దాన్ని అనికకు ముందు టేబుల్ మీద పెట్టింది. అనిక అధీర్కి నచ్చిన విధంగా టీ తయారు చేసింది. ఒక చెంచా చక్కెర, కొంచెం పాలు. ఆమె దాన్ని నెమ్మదిగా కదిలించింది. కుటుంబం సభ్యులు నిఘా కళ్ళు ముందు ఆమె చేయ కొద్దిగా వణుకుతోంది. ఆమె కప్పు అధీర్కి ఇచ్చింది, కానీ అధీర్ దాన్ని తీసుకోలేదు. అతను ఆమె వైపు చూశాడు, తర్వాత కప్పు వైపు చూశాడు, తర్వాత ఆమె వైపు తిరిగి చూశాడు. ఆమె దానికి తన కోసం పట్టుకోవాలని అతను కోరుకున్నాడు. అనిక అర్థం చేసుకుంది. ఆమె కప్పును అతని పెదవుల దగ్గరకు తీసుకువచ్చింది. అధీర్ నెమ్మదిగా ఒక గుటక తాగాడు. అతని కళ్ళు ఆమె పెదవుల మీదే నిలిచాయి. పర్ఫెక్ట్, అతను గొనుక్కున్నాడు. అతని గొంతు ఆమె కోసమే. అధీర్ తన ప్లేటు నుండి ఒక పొరాటా ముక్కను తీసుకున్నాడు. ఒక చిన్ని ముక్కను చించి ఆలూ సబ్జీలో ముంచి అనిక పెదవులకు పట్టుకున్నాడు. తిను నా జాన్, నీకు చాలా బలం కావాలి. అధీర్, నేను తినగలను, అనిక చెప్పడం ప్రారంభించింది. నువ్వు తినగలవు, నాకు తెలుసు. అధీర్ అడ్డుకున్నాడు. అధీర్ గొంతు ఇంకా మృదువుగా ఉంది, కానీ వాదనకు అవకాశం లేదు. ఆహార ముక్క ఆమె నోటి దగ్గర స్థిరంగా ఉంచబడింది. కానీ నేను నీకు తినిపించాలనుకుంటున్నాను నా జాన్, అధీర్ అన్నాడు. నెమ్మదిగా సంకోచిస్తూ అనిక నోరు తెరిచింది. అతను ఆ ముక్కను లోపల పెట్టాడు. అధీర్ వేళ్లు ఆమె పెదాలను సున్నితంగా తడుముతూ అనిక నమలడం, మింగడం అతను లోతైన సంతృప్తితో చూశాడు. అనికకు ఆహారం పెట్టడం ద్వారా ఆమె శరీరాన్ని పోషించే ఆహారాన్ని అతను స్వాధీనం చేసుకున్నట్లుగా అనిపించింది అధీర్కి. మిగిలిన కుటుంబం అంతా నిశ్శబ్దంగా భోజనం చేశారు. విక్రమ్ రాజ్పుత్ తన వార్తాపత్రికను తన కళ్ళతో గట్టిగా పట్టుకున్నాడు, కానీ అతని ఒక్క మాట కూడా చదవడం లేదు. సావిత్రిదేవి తన భర్త వైపు ఆందోళనతో చూసింది. ఇది సాధారణం కాదు, ఇది కేవలం ప్రేమ కాదు, ఇది వేరే విషయం, ఏదో చీకటిగా మరియు అన్నిటినీ తినేసేది. వారి కొడుకు వ్యామోహం పూర్తిగా బయటపడింది మరియు అది కలవరపెట్టింది. ప్రియా, అధీర్ చెల్లి, చివరికి ఇక తట్టుకోలేకపోయింది. ఆమె తన కుర్చీని వెనక్కి నెట్టింది. కాళ్ళు పాలరాయి నేలపై బిగ్గరగా శబ్దము చేశాయి. నాకు ఆకలిగా లేదు అని ప్రియా వెనక్కి తిరిగి చూడకుండానే డైనింగ్ రూమ్ నుండి దాదాపు బయటకి పరిగెత్తింది. తన చెల్లి వెళ్ళిపోయిన విషయాన్ని అధీర్ గమనించలేదు. అధీర్ ప్రపంచమంతా తన పక్కన కూర్చున్న అనిక వైపు ముడుచుకుని ఉండిపోయింది. అధీర్ ఆమెను ఆహారపు ముక్కలు తినిపించడం మరియు ఆమె తన టీ కప్పును తనకు తాగడానికి ఇవ్వడం మధ్య దృష్టి కొనసాగుతూ ఉంచాడు.
అనికను అవమానించడానికి అధీర్ అలా చేయలేదు. తన మనసులో ఆమెను ఎంత ఆరాధిస్తున్నాడో ప్రపంచానికి చూపిస్తున్నాడు అధీర్. ఆమె పోషకుడు, సంరక్షకుడు, ఆమె సర్వస్వం తనే అని అతను నిరూపించుకుంటున్నాడు. అధీర్ ఆమెను తన ఉనికితో ఎంత లోతుగా బంధించాడంటే అతను ఎక్కడ ముగించాడో ఆమె ఎక్కడ ప్రారంభించిందో చెప్పడం అసాధ్యం. ఈ బాధాకరమైన సన్నిహిత నిశ్శబ్దంలో అల్పాహారం కొనసాగింది. అధీర్ నుండి మృదువైన సూచనలు మాత్రమే వినిపించాయి. నోరు తెరువు జాన్. ఆ రోజు చాలా అద్భుతాలతో కూడా బాగుంది. అనిక భావోద్వేగాలు సుడిగాలిలాగా అనిపించింది. ఇబ్బందికరంగా కుటుంబం యొక్క నిశ్శబ్ద తీర్పు కింద ఒక వింత సిగ్గుభావన. కానీ వెచ్చని దారం కూడా వక్రీకరించబడింది. అతని శ్రద్ధ అఖండమైనది, కానీ అది నిరంతరం కూడా. అది అతను ఆమెను ప్రేమించే విధానం. మరియు ఆ భోజనాల గదిలో అతని కుటుంబం సభ్యుల నిఘా కళ్ళ క్రింద అనిక దాన్ని అంగీకరించింది. నేను అతని వాణ్ణి మరియు అతను నావాడు అందరికీ తెలియచేసుకునేలా చూసుకున్నాడు అధీర్. బ్రేక్ఫాస్ట్ తర్వాత అధీర్ చివరకు ఆఫీస్కు బయలుదేరాడు. తన లగ్జరీ కార్ డ్రైవ్వే నుండి బయటకి వస్తున్న శబ్దం ఆ భవనంలోని ఉద్రిక్తత మొత్తాన్ని పీల్చుకున్నట్లుగా అనిపించింది. ఇల్లు కూడా ఒక నిట్టూర్పు విడిచినట్లు అనిపించింది. డైనింగ్ రూమ్లో నిశ్శబ్దం చెదిరిపోయింది. సావిత్రీదేవి తన కుర్చీలో నిశ్శబ్దంగా కూర్చుని తన ఖాళీ ప్లేట్ వైపు చూస్తూ ఉన్న అనిక వైపు చూసింది. ఆమె హృదయం ఆ అమ్మాయి కోసం బాధగా ఉంది. బేటా, సావిత్రీదేవి మెల్లగా చెప్పింది, నీకు ఇంకొంచెం టీ కావాలా? నేను నీ కోసం తయారు చేస్తాను అని అన్నది శ్రీదేవి. అనిక పైకి చూసి చిన్నగా వెలుసుగా నవ్వింది. లేదు మమ్మీజీ, నేను బాగున్నాను, ధన్యవాదాలు. విక్రమ్ రాజపూత్ తన వార్తాపత్రికను మడిచి టేబుల్ మీద ఉంచాడు. అతను అలసిపోయినట్లు కనిపించాడు. అనికా బేటా, మేము నిన్ను చాలా ప్రేమిస్తున్నామని నీకు తెలుసు కదా. నువ్వు మా సొంత కూతురి లాంటి దానివి. నీ తండ్రి నా ప్రాణ స్నేహితుడు. ఈ ఇంట్లో నిన్ను చూడడం ఆనందంగా ఉండాలి అనుకున్నాను. అతని గొంతు తగ్గింది. చెప్పలేని మాటలు గాలిలో వేలాడుతున్నాయి. కానీ అది ఆనందం కాదు, అది ఒక జైలు అని ఆయనకి తెలుసు. అప్పుడే ప్రియా గదిలోకి తిరిగి వెళ్ళింది. ఆమె జాగ్రత్తగా చుట్టూ చూసింది. అన్నయ్య వెళ్ళిపోయాడా? అనిక గొంతు తగ్గించి అడిగింది. అవును ప్రియా, అతను వెళ్ళిపోయాడు, అనిక అన్నది. ఆమె చిరునవ్వు తన స్నేహితురాలి పట్ల కొంచెం నిజాయితీగా మారింది. ప్రియా పరిగెత్తుకుంటూ వెళ్ళి అనిక పక్కనే ఉన్న కుర్చీని పైకి లాగింది. ఆమె చేయి పట్టుకుంది. ఓహ్ అనిక, నన్ను క్షమించు. ఈ ఉదయం అది చాలా ఎక్కువైంది నాకు, అన్నయ్య ప్రవర్తన. ఆమె తన స్నేహితురాలి చేతిని గట్టిగా పట్టుకుంది. నువ్వు బాగున్నావా? నువ్వేదైనా సరిగ్గా తిన్నావా లేదా? ప్రియా అనికను అడిగింది. సావిత్రీదేవి గాఢంగా నిట్టూర్చింది. బేటా, నీ పట్ల అతని ప్రేమ అది చాలా బలంగా ఉంది. కానీ ఇది నిప్పు లాంటిది. అది చాలా వేడిగా మండుతోంది. అది మరెవరినీ దగ్గరికి రానివ్వదు, ఆఖరికి మమ్మల్ని కూడా. రాజ్పుత్ ఇంటి గొప్ప విషాదం ఇది. అందరూ అనికను ప్రేమించారు. తమ ప్రియమైన స్నేహితుడి కుమార్తెను వివాహం చేసుకోవడానికి తమ కుమారుడు అధీర్ అంగీకరించినప్పుడు విక్రమ్ మరియు సావిత్రీదేవి చాలా సంతోషించారు. అనిక ముద్దుగా, దయగా మరియు అమాయకంగా ఉండేది. వారు ఎప్పుడూ తనని కన్న కూతురులాగానే చూసుకున్నారు. అధీర్ సోదరి ప్రియా ఈ పెద్ద ఇంట్లో కలిసి జీవించాలని, నిజమైన సోదరీమణులాగా ఉండాలని, కలిసి షాపింగ్ చేయాలని, రహస్యాలు పంచుకోవాలని అనిక మరియు ప్రియా కలలు కన్నారు. కానీ అధీర్ యొక్క స్వాధీనతాభావం, చీకటి స్వభావం అనిక చుట్టూ ఎవ్వరూ దాటలేని గోడను నిర్మించింది. అతను ద్వారపాలకుడు. ఎవరైనా ఆమెతో ఎప్పుడు మాట్లాడవచ్చో, ఎంతసేపు మాట్లాడవచ్చో, దేని గురించి మాట్లాడవచ్చో అధీర్ నిర్ణయించుకున్నాడు. ఆమె వేరొకరితో నవ్వడం, చూడడం అధీర్కి అస్సలు నచ్చదు. అనిక తన సోదరితో రహస్యాలు పంచుకోవడం అధీర్కి నచ్చదు. అధీర్ మనసులో అనిక ప్రతి చిరునవ్వు, ప్రతి మాట, ఆమె దృష్టి యొక్క ప్రతి క్షణం అధీర్పై మాత్రమే ఉండాలని అనుకున్నాడు. కంటిన్యూ. అధీర్ మరియు అనిక భయంకరమైన ప్రేమను చూడడానికి
లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.